పర్ఫెక్ట్ గా వాడుకోగలిగేటువంటి రాజకీయ మైండ్ సెట్ ఉన్నటువంటి మహిళ ఆవిడ అయి ఉండాలి 100%. ఎస్పీలే కాదు అందుకే అంత పర్ఫెక్ట్ ఎస్పీ గా కాదు, ఇద్దరు ఎస్పీలే కాదు, హోంశాఖ కూడా రిజెక్ట్ చేసిందట అది. అవునండి, అదే అంటోంది. ఆవిడ ఏ స్థాయిలో లాబింగ్ ఉపయోగించగలిగి ఉంటే అంతర్గతంగా ఇద్దరు ఎస్పీలు హోంశాఖ రిజెక్ట్ చేసినటువంటి ఒక పెరోల్ పిటిషన్ ఆవిడ అప్రూవల్ చేయించుకొని ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చుకోగలిగిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. ఈ ఎవరి విషయం మాత్రం మంత్రి ప్రభుత్వం ఒకసారి కొడుకున్నాడట, దృష్టి పెట్టాల్సిన అంశం. ఆయనకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నది ఆవిడ. సార్ ఇవన్నీ ఇంకా ఒకటి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నిజాలు వస్తాయి. 30% నిజాలు అంటే 70% కల్పితాలు వస్తూ ఉంటే మరి అవన్నీ నిజాల అబద్ధాలు అనేవి దానికి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఆ టీం తేల్చాల్సిన అంశాలు సార్. కొంచెం గరం మసాలా చల్లారు కదా, మనం ఇంకా దాని పెద్ద మసాలాగా చుట్టేసుకోవడం ఉద్దేశం అయితే ప్రజెంట్ లేదు. ఒక మహిళ గురించి ఆ స్థాయిలో గ్లోబల్ ప్రచారం చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు సార్. ఓకే, ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆశీస్సులు అందిస్తున్నదని వచ్చిన టాకు. ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే